తిరుపతిలో వకుళమాత అమ్మవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. మదనపల్లి ఫైల్స్ కేసులో విచారణ వేగవంతంగా జరుగుతోందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ఉన్నది ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడిందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాలలో అధిక సంఖ్యలో పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని స్కాములను బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడు కానీ ఇక్కడ గుడ్ల దగ్గర ఎప్పుడు కూడా రాజకీయం మాట్లాడు అయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాను, బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. దాని కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాన్ని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. 24 గంటలు విద్యుత్ అందించాలి ప్రజలకి, అదేవిధంగా రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి. గతంలో ప్రభుత్వం 1 మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసుకురాలా. ప్రతి సంవత్సరం అయితే 6 నుంచి 7% వాడకం అయితే పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది. అందుకని ఆ దశగా ప్రయాణం చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందించడమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ, ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ, అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. ఇవన్నీ మా ప్రభుత్వానికి సంబంధం లేదు, అది వాళ్ళ కుటుంబాల విషయాలు. వాళ్ళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే. అది వాళ్ళకి ప్రజలే చూస్తున్నారు, ప్రజలే నిర్ణయిస్తారు. మా ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు తీసుకోదు. మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది. ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం. వాళ్ళగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. రోడ్ల మీద జరిగిన అన్నింటిని కూడా వ్యక్తిగత కక్షలతోటి, వినుకొండ లాంటి చాట జరిగిన వాటిని అన్ని కూడా వాళ్ళు మా ప్రభుత్వం మీద బండేసి మమ్మల్ని తప్పుతో పట్టించి మమ్మల్నే కాదు రాష్ట్రాన్ని కాదు కేంద్రంలో కూడా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అది ప్రజలు నమ్మరు. మంచి విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అదే విశ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.